పొన్నూరులో జరిగిన దాడి ఘటనను వైసీపీ ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై బురద చల్లి అప్రతిష్ఠిత పాలు చేసేందుకు వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని నరేంద్ర అన్నారు. దాడికి గురైన నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలు కాపు కాశారని ఆయన ఆరోపించారు. నిజానికి టీడీపీ నేతలు బండ్లమూడి బాబురావు, అశోక్లపై దాడి చేయడమే వారి అసలు ప్రణాళిక అని, ఈ మేరకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని తెలిపారు. దాడి జరిగిన తర్వాత గాయపడిన వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పోలీసులు ప్రయత్నించారని, అయితే వైసీపీ నేతలు కావాలనే అడ్డుపడి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని ధూళిపాళ్ల వివరించారు. పోలీసులు అంబులెన్స్ ని పిలిపిస్తాయి, అంబులెన్స్ కాదని వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్లారు, సంతోషం. కానీ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా రాజకీయ పరమైన గొడవ జరిగితే ముందు ఎక్కడికి వెళ్తారండి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, ప్రాథమిక వైద్యం చేస్తారు. ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత సరే వాళ్ళు ఇష్టపడితే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కన్నా వెళ్ళొచ్చు, ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులను అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ బొనిగల నాగమల్లేశ్వరరావు మీద దాడి జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు, కోస్తే నాది వైకాపా రక్తం అని చెప్పే నాయకురాలకు సంబంధించిన ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? కేవలం ఏంటంటే ఆయనకి మెరుగైన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మెరుగైన వైద్యం అందే అవకాశం ఉన్నా కూడా కావాలని వాళ్ళ నాయకురాల ఆసుపత్రికి తీసుకువెళ్లి పరిస్థితి విషమంగా ఉంది అని సృష్టించాలనే ఒక కుట్రతో బొనిగల నాగమల్లేశ్వరరావుకి అక్కడ సరైన వైద్యం అందించలేదనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. దీన్ని పోలీసులు విచారించాలి. ఎందుకంటే రాజకీయంగా అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి, రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి, తెలుగుదేశం మీద ఆరోపణ చేయాలి కాబట్టి, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి కాబట్టి ప్రాథమికంగా అక్కడ అందాల్సిన సరైన వైద్యాన్ని వాళ్ళు అందించలేదు. దానివల్లనే అతని పరిస్థితి విషమంగా మారింది అనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం.